ప్రవర్తిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి పాపం ఏదో మిస్ అవుతున్నట్లు ఉంటాడు. అనాథలని చెప్పాడు, కానీ ఎవరో ఒక పాపతో మాట్లాడుతూ ఉంటాడు. అడిగితే కూడా ఏం చెప్పలేదు. ఏదైనా రహస్యం దాస్తున్నాడా? ఏంటో మంత్రి గారు తీవ్రంగా ఆలోచిస్తున్నారు. దేశ సమస్యలు ఎలా తీర్చాలనా? దేశ సమస్య కన్నా పెద్ద సమస్య. అందుకేనా పెట్టిన పాలు కూడా తాగకుండా ఆలోచిస్తున్నావు? ముందు పాలు తాగు, తర్వాత ఆలోచిద్దు. పాలు తాగి కూడా ఆలోచించచ్చు కదా. తట్టనే లేదు, చూసావా? టెన్షన్స్. సరే, ముందు తాగు. చల్లగా అయిపోయాయి. సర్లే, ఇంకో గ్లాస్ తెస్తా ఉండు. సుజాత ఆంటీ, మీకు హేమంత్ గారి మీద ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? మనిషిని చూస్తే మంచివాడ్లాగానే ఉన్నాడు కాని ఒక్కొక్కసారి ప్రవర్తనే అర్థం కాదు. అమ్మగారి దగ్గర పనిచేస్తూ అమ్మగారిని ఆరాధనగా చూస్తూ ఉంటాడు. అది పని ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఏమో. అది తెలీదు కాని అతని వెనుక ఏదో రహస్యం ఉందనిపిస్తోంది. ఆ రహస్యం వల్ల మనకేం సమస్య రాదు కదా. ఏమో కన్నా, ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో, ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో తెలీదు. బయటికి కనిపించకుండా మనుషులు ఒక్కోలా ఉంటారు, లోపల రూపం ఇంకొకలా ఉంటుంది. ముసుగు వేసుకుని బ్రతుకుతూ ఉంటారు. ఆ ముసుగు వెనక ఎవరున్నారో అని ఎలా తెలుస్తుంది? ఆ వ్యక్తి తాలూకు రహస్యం తెలిస్తే ఆ వ్యక్తితో కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు. అయితే ఫ్రెండ్ గురించి ఎలా తెలుసుకోవడం? అతను అడిగితే చెప్పడు కదా. మరి అతని గదిలో వెతికితే? ఎందుకు మరి ఆలస్యం? పద వెళ్దాం. వెళ్ళి వెతుకుదాం. సరే సరే. ఇందాకే అతను బయటికి వెళ్లడం చూశాను. అతను వచ్చేలోపే వెళ్ళి వెతుకుదాం. సరే దా. ఏమైపోయారు వీళ్ళు? జై, ఒక నిమిషం ఉండు. జై, ఏంట్రా బుద్ధుందరా నీకు? మీరే గుద్ది మీరే కొడుతున్నారేంటి సార్? మీరు అసలు మనుషులేనా? జై, ఏంట్రా కళ్ళు నెత్తిన పెట్టుకుని రోడ్డు మీద నడుస్తున్నావా? రోడ్డు నీ బాబు గడేశాడా ఏంటి? నన్నే దబాయిస్తున్నావు? సార్, మీరు చేసే తప్పు సార్. ఏంటి తప్పు? నేను నా భార్య గురించి వెతుక్కుంటున్నాను సార్, అంతే సార్. అయితే రోడ్డు మీద అడ్డం పడతావా ఏంటి? ఏ గుణ, ఇంకోసారి ఈ ఏరియాలో కనిపించావంటే నిన్ను చంపేస్తాను. పోరా. ఏంటి రోడ్డు మీద మ్యాటర్? కళ్ళు నెత్తిన పెట్టుకుని నడుస్తున్నాడు బాయ్. పెళ్ళాం కోసం వెతుకుతూ ఉన్నాడంట. ఏంటి? పెళ్ళాం కనిపించట్లేదంట, వెతుక్కుంటున్నాడు. ఊరికి కొత్తలా ఉన్నాడు. కొంప తీసి ఆ చైత్ర మొగుడైతే కాదు కదా? తెలీదు రావణ్ బాయ్. వీడేనా నీ
నీతో గొడవ పడింది? అవును రావణ్ బాయ్. మరి వీడే కదా ఆ చైత్ర మొగుడు. అయ్యో, చేతికి దొరికిన వాడిని వదిలేశాను. ఎంత పని చేసావు అంటోని, బాస్. వెళ్ళి చూడు. ఓకే బాస్. వీడు ఇక్కడిక్కడే తిరుగుతున్నాడంటే వాడికి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా? చైత్ర ఈ చుట్టుపక్కలే ఉందని ఏమైనా అనుమానం వచ్చిందా? ఛాన్సే లేదు రావణ్ బాయ్. ఎందుకంటే ఆ చైత్రని పెట్టింది నీ ఫామ్ హౌస్లో. అక్కడికి నీ అనుమతి లేకుండా చీమ కూడా దూరదు. ఆ చైత్రని ఫ్రీగా వదిలిపెట్టినా కూడా బయటికి తప్పించుకుని పారిపోలేదు. అలా అని మనం నిర్లక్ష్యంగా ఉండకూడదు. బాస్, ఎరా, దొరకలేదు బాస్. మిస్ అయ్యాడు. ఈ చుట్టుపక్కల అంతా వెతికించు. హ్మ్. అసలు వీడు మన చేతిలో ఉంటే కథ మరింత రంజుగా ఉంటుంది. అసలు వీడిని ఇక్కడికి రప్పించిందే ఆ ఆది. వీడి ద్వారా శివగామిని కన్ఫ్యూజ్ చేద్దాం అనుకున్నాడు. వర్కౌట్ అవ్వలేదేమో అనిపిస్తుంది. వీడు దొరికితే నా దగ్గరికి తీసుకురండి. అలాగే రావణ్ బాయ్. యాంటోనీ, బాస్. బండిది. ఏమైనా దొరికిందా? ఏం లేదే. ఇది అతని బ్యాగే కదా? దా చూద్దాం. ఈ డైరీ నేను ఇందాకే చూశాను. అందులో ఏమైనా ఉండొచ్చేమో. ఒకసారి లేవు.